కుమార్ మల్లన్న గారు. థ్యాంక్ యూ సార్. ఇవాళ తెలంగాణ వైద్య విధాన పరిషత్ను పూర్తిగా రద్దు చేస్తూ తీసుకున్నటువంటి నిర్ణయానికి మద్దతు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అలాగే తెలంగాణ రాష్ట్రంలో గౌరవ మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారి హయాంలో ఆయన తీరుతో వైద్యంలో కొంత మార్పు వచ్చింది అధ్యక్ష. బాగుంది అధ్యక్ష. నేను 1-2 సూచనలు చేయదలుచుకున్నా అధ్యక్ష. సరే, ఈ విషయంలో 01-0 పద్దు కింద మనం వేతనాలు చెల్లించడానికి నిర్ణయం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, దీనివల్ల ఎంతమందికి లాభం చేకూరుతుంది, ఎంతమందికి ఏది వాళ్ళకు ఒకే తారీఖు రోజు జీతం తీసుకునేటువంటి అవకాశం ఎంతమందికి కలిగింది అనేటువంటి విషయాన్ని కూడా ప్రభుత్వం తెలియజేయాలి సార్. అట్లాగే ఈ వైద్య శాఖలో కూడా అనేకమైనటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు, అనేకమైనటువంటి కాంట్రాక్ట్ వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి కూడా ఏందనేది రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేయాలి సార్. నిన్న ఇందిరా పార్క్ కాడ ధర్నా చేసిరు సార్. ఈ ఏజెన్సీ వ్యవస్థను తీసేసి ఒక కార్పొరేషన్ పెట్టి, ఏపీ తరహాలో ఒక కార్పొరేషన్ పెట్టి వాళ్ళకు కూడా 1 తారీఖు రోజే జీతాలు వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తే బాగుంటుంది అనేది నా సూచన సార్. సో ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి బిల్లుకు మద్దతు తెలియజేస్తున్నాను. ఓకే.